హలో హాయ్ గాయ్స్, ఇవాళ అయితే ఊర్లో ఒక చిన్న పార్క్ అయితే ఓపెన్ చేశారనమాట. మా ఊర్లో కూడా రీక్రియేషన్కి చిన్న పార్క్ ఓపెన్ చేశారని భలే అనిపించింది. యూజువల్గా ఊర్లో ఉన్నంతసేపు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏ ప్లేసెస్ ఉండవు మాకు, బీచ్ తప్ప విజిట్ చేయడానికి. బట్ ఈ చిన్న పార్కుని చూసే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదేంటంటే తెలుగు తల్లి పార్క్ అన్నమాట. నియర్ చెరువు కట్ట దగ్గర మంచిగా చేశారనమాట. పిల్లలందరూ హ్యాపీగా ఆడుకోవడానికి. నాకైతే చాలా బాగా అనిపించింది. పాపని ఇసుకలో వదలంగానే అసలు నడవలేక నడిచినట్టు భలే చేసిందనమాట. భలే ముద్దుగా అనిపించింది ఆ యాక్టివిటీస్. పిల్లలందరూ హాయిగా ఆడుకుంటుంటే చూసి ఎంత మనసుకు ప్రశాంతం అనిపించిందంటే, యూజువల్గా మనం ఇంట్లో ఉండడం కంటే బయట వెళ్ళినప్పుడు చాలా రీక్రియేటివ్ సెల్స్ అనేవి కొత్తగా డెవలప్ అవుతాయి అన్నమాట. ఇంట్లోనే ఎక్కువ పొల్యూషన్ ఉంటుందంట కంపేరింగ్ టు అవుట్ సైడ్. సో అవుట్ సైడ్కి వెళ్ళి ఆడుకునే పిల్లలకే ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంట్లో ఉండి సేమ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అదే ఆక్సిజన్ అదే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటూ ఉండడం వల్ల ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో బయటికి వెళ్ళి కొద్దిసేపు అలా పిల్లలతో హాయిగా ఆడుకోవడం కానీ పిల్లల్ని ఆడిపించడం కానీ చేస్తే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో నాకు ఇది చూడంగానే భలే అనిపించింది. పిల్లలందరికీ మంచి స్పాట్ దొరికిందని ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఈవెన్ బస్సులో కూడా వచ్చి దిగుతున్నారనమాట. ఈ మధ్య చంద్రబాబు నాయుడు పుణ్యమా అని బస్సులు ఫ్రీగా వస్తున్నాయి కదా, సో ఆడవాళ్ళు ఫ్రీ బస్సుల్లో కూడా వచ్చి హ్యాపీగా ఆడుకొని వెళ్తున్నారు వాళ్ళ పిల్లల్ని తీసుకొని. అండ్ అలా ఎంజాయ్ చేసేసి వచ్చాక ఇంటికి వచ్చాక పానీపూరి తెచ్చాడనమాట. నాకైతే పానీపూరి అంటే చాలా ఇష్టము. బట్ ఈ మధ్య చాలా తగ్గించేసాను. అంటే ఇయర్లీ వన్స్ కూడా తినట్లేదు, ఎప్పుడో తిన్నాను. మళ్ళీ ఇప్పుడు అసలు నోట్లో పెట్టుకుంటే నాకు ఫుల్ కారం అనిపించింది. అంటే కొన్ని అంతే బాగుంటాయి, కొన్ని అయితే బాగుంటాయి, కొన్ని అలాగే ఉంటాయి అన్నమాట. సో ఇంటికి వచ్చాక ఒక ప్లేట్ పానీపూరి తినేసాను అండ్ ఫుల్గా రిలాక్స్ అయిపోయాను అనమాట. దట్స్ ఆల్ అబౌట్ టుడే వ్లాగ్. మీకు కనుక మన కంటెంట్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్